ఎవరమ్మా? మీరేనా డీలరు? ఏంది అందరికి డబ్బులు ఇస్తా ఉన్నా అంటాను బియ్యం లేవు పోండి అని. అందరు చెప్పింది చెప్తా ఉన్నా, నేనేం కలగైనా ఊహించే చెప్పడంలే. బయట పబ్లిక్ చెప్పింది చెప్తా ఉన్నా మీకు. పబ్లిక్ బయట గగ్గోలు పెడతా ఉన్నారు. తల్లి ఏం పేరు నీ పేరు? నీ పేరే చెప్పి చెప్తా ఉన్నారు ఆడ తెలుసా. డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకోండి బియ్యం లేవంటా ఉన్నామంట పోయిన నెలలో. ఏది గరీబ్ కళ్యాణ్ ఫ్రీ బియ్యం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యం అవన్నీ మీరు సాయంత్రం అయితే ఆటోలో ఎత్తకపోతా అన్నారని చెప్పి ఆడ కంప్లైంట్ రోడ్డు మీదనే. వీడియో కావాలంటే పెడతా నీకు చూసుకో. ఉన్న విషయం చెప్తా ఉన్నా. మరి ఎందుకు మీరు అట్లా చేస్తారు చెప్పండి? వాళ్ళు అమ్ముకుంటారో నెత్తిని పోసుకుంటారో పారేసుకుంటారో మనకు అనవసరం. మీరు డబ్బులు ఇచ్చేదానికి మీకేం హక్కు ఉందండి? మీరు తప్పు చేస్తూ ఉన్నారమ్మా. నాకు వీడియోలు పెడతారు రేపు ఎప్పుడోసారి. ఇంతకు ముందులాగా మామూలుగా క్రిమినల్ కేసులు పెడతాం మేము. క్రిమినల్ కేసులు పెడితే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఏమి అవన్నీ మీరు ఆలోచించుకోండి. మీకు హక్కు లేదు. వాళ్ళు ఈ నుంచి ఆటోలో రోజు సాయంత్రం బయటికి పోతా ఉన్నాయి. దానికి మళ్ళీ 2 మోటార్ సైకిల్ ఎస్కార్టు అన్ని కథలు చెప్తా ఉన్నారు. మీకు అర్థం కావడంలే. తల్లి నీ పేరుతో సహా చెప్పి పబ్లికే చెప్పారు. నువ్వేం చేయలేవు. నీ మీద పగ వాళ్ళకు కదా, అంతేగా ముమ్మాటి నువ్వు చెప్పేది అదే ఉంది. నీకు వాళ్ళకు గట్టు తగాదాలు ఉన్నాయి. ఫ్యాక్షన్ పెట్టుకున్నారు. పోమ్మా తల్లి, చిత్రంగా మాట్లాడుతా ఉన్నావు నువ్వు. వాళ్ళ పేరుతో సహా చెప్తా ఉన్నారు తల్లి. ఆ పుష్పలత అని ఆమె డబ్బులు ఇస్తా ఉన్నారు. బియ్యం లేవు, డబ్బులు తీసుకొని లేకపోతే మీ బుద్ధి చెప్పుకోపోండి అని చెప్పి చెప్తా ఉంది. సాయంత్రం అయితే ఆమె షాపులో నుంచి ఆటోలు పోతా ఉన్నాయి. వీడియో పెట్టండి ఆమె నెంబర్ తీసుకొని ఏమేమి మాట్లాడినారు వాళ్ళు అన్నీ తెలుస్తాయి మీకు. ఎందుకు నీకు రేపులే మొన్నాడు యూట్యూబ్లో పెడతాం చూడు, అర్థమవుతుంది ఏముంది అనుకుంటాను. పేజ్లో యూట్యూబ్ కాదు ఫేస్బుక్లో లైవ్ వచ్చింటుంది చూసుకో. ఆటోలో బియ్యం పట్టుకెళ్ళడం లేదా? నువ్వేం డబ్బులు అడగట్లేదా? ఇచ్చిన వాళ్ళకి ఇస్తాం, బియ్యం కావాలంటే ఇస్తాం సార్, వద్దంటే డబ్బులు ఇచ్చేస్తాం సార్. నేను అబద్ధం ఆడలేదు కదా. కాదు అట్టే ఒప్పుకుంటాను తల్లి. నువ్వు డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తా ఉన్నానంటే నీకు హక్కు లేదమ్మా. నీకు హక్కు లేదు. ఏంది కమిషన్ ముందు ఇచ్చిన వారం స్టేట్మెంట్ ఇదే. వాలంటీర్లు నోటు దాని అంతకంటే ప్రాసెస్ కమిషన్ ముందే అలాగే ఎగ్రీడ్ డబ్బులు తీసుకున్నా ఏడాడో పెట్టుకునేది ఏంది బియ్యం? మీరు కిరాణా దుకాణం నడపడం. అమ్మా ఇక్కడ కిరాణా దుకాణం నడపకూడదు. నువ్వు ఏంది ఇదేమన్నా బుక్ చేయమని పంపిద్దాం. వీడియో రికార్డ్ అయింది. డబ్బులు ఇస్తా ఉన్నా అని చెప్తా ఉన్నా. అది కమిషన్ స్టేట్ కమిషన్ ముందు చెప్పినట్టు చెప్తాను. ఎవరు ఎవరండి? ఏమండి మీరేం గాడిదలు కాస్తా ఉన్నారండి? వచ్చి చూడాలి కదా ఏం జరుగుతుంది ఏందనేది. ఓపెన్ గా పబ్లిక్ చెప్తా ఉన్నారు ఆమె డబ్బులు ఇస్తా ఉంది అని. ఆమె కూడా ఒప్పుకుంటా ఉంది నేను డబ్బులు ఇస్తా లేని వాళ్ళకని. కానీ కేసు బుక్ చేయండి, ఆ మీద కేసు బుక్ చేయండి, క్లోజ్ చేయండి, షాప్ సీజ్ చేయండి. ఏమని కానీ నువ్వు ఏంది నువ్వు అసలు ఎట్లా అండి? మీరు ఎట్లా రన్ చేస్తా ఉన్నారు ఇవన్నీ? ఈ షాప్ ఎట్లా పెడతారు ఇక్కడ? ఇప్పుడు ఇది రేషన్ షాపా లేకుంటే కిరాణా దుకాణమా? ఏంది ప్రయారిటీ? ఏడాడిన బియ్యం అంతా ఇష్టం వచ్చిన దగ్గర అలా పెట్టుకుంటా ఏం జరుగుతూ ఉంది అసలు? లేదండి మీ 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 పాత్రలు ఏంది ఏం జరగవు ఇటటి. 100% మీకు సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫిషీ. మీరు జరుగుతా ఉన్నాయి ఇవన్నీ. మీరు ఏం చేస్తా ఉన్నారు విన్నారు కదా మీరు. పబ్లిక్గా చెప్తా ఉన్నారు కదా. ఆమె కూడా చెప్తా ఉంది నేను డబ్బులు వద్దని నెలలో డబ్బులు ఇస్తా ఉన్నాను. చూడండి మీ దాంట్లో చూడండి ఏమేమి స్టాక్ ఉందో ముందు నోట్ డౌన్ చేయండి. స్టాక్ ఫస్ట్ ఎన్ని ఉన్నాయి? షుగర్ సార్ షాప్ నెంబర్ ఎంతమ్మా? 234 08
ఉండాలి. ఇందులో 100 కేజీలు ఎక్కించాను సార్. 100 ప్యాకెట్లు ఎక్కించాను ఇందాక ఎప్పుడు మధ్యాహ్నం కట్టేసి ముందు 100 ప్యాకెట్లు ఎక్కించాను సార్. ఎండీకి ఎక్కించావా? ఎండి వచ్చినప్పుడు ఎక్కించాను. మరి నేను వేసాను, తను వేసాను సార్. వేస్తే వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు. అది మధ్యాహ్నం వెళ్ళిపోయాను. ఈ పాస్ లో వేస్తే ఓపెన్ చేశారా మీ దాంట్లో? ఇక్కడ ఉంది, వేసాక చేసుకోండి. మీరేం వింటా ఉన్నారు హరికథ? వేయలేదు, ఇక్కడ స్టాక్ లోడ్ చేయలేదు. స్టాక్ అందులో ఎక్కించాను సార్. కాదు ఇక్కడ ఎక్కువ మాకు అనవసరం అమ్మా. ఇక్కడ స్టాక్ ఏముంది ఏం లేదనేది చూస్తాం. అవన్నీ ఎక్కియడం తొక్కియడం కాదు. మిషన్ ఇక్కడ ఎక్స్ వెళ్ళిపోయింది సార్. ఎండి 3 గంటలు అమ్మా సరే మా అవన్నీ కాదు. నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు సార్. మిషన్ ఉంది, మిషన్ స్టాకును. ఒక నిమిషం అమ్మా, నువ్వు ఆల్రెడీ స్టాక్ అతనికి ఇచ్చి అతను రిసీవ్ చేసుకున్నట్టు కూడా చేశాడు. చేశాడు. అంటే నీ దగ్గర 37 కేజీలు ఉండాలి. 30 సార్ అతను హాస్పిటల్కి వెళ్తానని చెత్త మాట్లాడుకో. హాస్పిటల్కి వెళ్తే దిస్ ఎవిడెన్స్ ఎనఫ్ 100 క్వింటాల్ షుగర్ ఎక్సెస్. మిషన్ కావాలి సార్. అతను పిలుస్తాను సార్. అవన్నీ అనవసరం అమ్మా. మాకు మీ ఈ పాస్ లో ఏముంది అవే చూస్తాం మేము. 37 ఉండాలమ్మా. 137 ఉంది. 100 కేజీలు షుగర్ ఇవ్వలేదు, వెనక ఎక్కువ ఉంటుంది. అది ఆడ అడిగితేనేమో ఆటో వాళ్ళు షుగర్ లేదు ఇవ్వలేదంటా ఉన్నారు. రైస్ చూడు, రైస్ చూడమ్మా. డ్యూరింగ్ ది ఇది ప్రైస్ ఎంత ఉంది సరే. స్టాక్ ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత చెప్తాను సార్ 37.94 సార్. 37 క్వింటాలా? 3790 కేజీలు. ఓకే 37 క్వింటాలు అంటే 74 బస్తాలు లెక్క పెట్టిన బస్తాలు అంతే కదండి. రైస్ ఎక్సెస్ ఉందా? ఎన్ని ఉన్నాయి? 65 బ్యాగులు ఉంది సార్. 65 బ్యాగులు ఉన్నాయి. 77 బ్యాగులు ఉన్నాయి సార్ మొత్తం. మనకు ఆన్లైన్ మనకు 74 ఉండాలి. సరే ఉండండి. ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం? 19 సార్. ఇవి ఇక్కడ 19 ఇక్కడ 19 సార్. మొత్తం కలిపి మొత్తం ఇది కూడా కలిపి. ఓకే అక్కడ లోపల చూడండి. ఇన్స్పెక్టర్ రాసుకో, మీరు చేసుకో. షుగర్ ఆల్రెడీ ఎక్స్ ఉంది, రాసుకోండి. ఇక ఇప్పుడు ఈ కిరాణా ఐటెంలు ఎవరమ్మన్నారు మన నిన్ను? అది చింతపండు గింతపండు డిపార్ట్మెంట్ ఇచ్చింది కాదు కదా. అవి మన ఆయిల్ ప్యాకెట్లు కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు కదా. నువ్వు సొంతంగా వ్యాపారం చేసుకుంటారు. అది ఎవరు అమ్ముకోమన్నారు? అది చాలా పెట్టకూడదమ్మా ఇక్కడ. తయారీ చేస్తారా? అలా కాదు, ఈ పప్పు ఇవన్నీ ఎవరు అమ్ముకోవాలి? పర్మిషన్ లేదమ్మా, డీలర్ షాప్ అంటే డీలర్ షాపే ఉండాలా. మీరు ఇవన్నీ నేను అమ్ముకుంటానంటే కుదరదు ఇక్కడ. ఫోన్ ఏదమ్మా? ఏమేమి ఎక్సెస్ ఉన్నాయి? రైసు 13,000 ఎక్సెస్ ఉన్నాయా? ఎక్సెస్ ఉన్నాయా? 64 బ్యాగులు ఉన్నాయి సార్. 77 బ్యాగులు ఉంటాయి. 64 అంటే మనకు 1200 కదా. 31 కింటా 94 కేజీలు సార్. అంటే 6 కలిపినా 64 రాసుకోండి, సరిపోయింది కదా. మీకు ఇష్యూ ఉంది కదా, ఎక్సెస్ ఉంది. ఇర్రెగ్యులర్గా ఉంది కదండి, అబ్నార్మల్గా ఉంది కదా. సీజ్ చేయండి షాపు. పా మిషన్లో ఉంది సార్. మిషన్ లేదు గిషన్ లేదు పోమ్మా. ఆగే మిషన్ పక్కల మిషన్ పా. ఇప్పుడు నువ్వు మామూలుగా అందరికీ చెప్తావు కదా వాళ్ళకు. మీ బుద్ధి పుట్టినాలో చెప్పుకోపో అని చెప్తావు. మేము చెప్తాను ఈరోజు నీ బుద్ధి పుట్టినాలో చెప్పుకోపో. పో సీజ్ చేయండి.